ఈ టవర్లో గ్లోబ్ షేప్ కనిపిస్తుంది కదా, అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో జర్మనీ ట్రిప్లోని బెర్లిన్లో డే 4 రోజు మేము చూసిన ప్లేసెస్ అన్నీ కూడా ఈ వీడియోలో చూడబోతున్నారు. హ్యాంబర్గ్ ఇంకా డే 1 బెర్లిన్ వీడియోస్ ఎవరైనా చూడకపోతే చూడండి, మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. డిస్క్రిప్షన్లో ఇంకా ఐకార్డ్స్లో లింకును కూడా ఇస్తాను. బెర్లిన్లో కూడా మేము మొత్తం పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ యూజ్ చేసాము. ఇది మెట్రో. బెర్లిన్లో పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ బస్సు, ట్రైన్, మెట్రో ఇంకా ట్రామ్స్ కూడా ఉన్నాయి. బెర్లిన్ పెద్ద సిటీ కాబట్టి. స్టేషన్స్లో ఇలా టికెట్ వెండింగ్ మెషిన్స్ ఉన్నాయి, మనమే తీసుకోవచ్చు టికెట్ని. మేమైతే బెర్లిన్లో మొత్తం 2 days ఉన్నాం కాబట్టి డైరెక్ట్ 48 hours సిటీ పాస్ తీసుకున్నాము. ఈ టికెట్ ఒక్కరికి 22 euros. ఇంకా ఈ టికెట్తో కొన్ని మనం చూడాల్సిన ప్లేసెస్కి కూడా ఎంట్రీ టికెట్ మీద కొంచెం డిస్కౌంట్ ఉంది. ఇదిగోండి, ఇదే అనమాట టికెట్, 22 euros. ఈ టికెట్ని కంపల్సరీగా టికెట్ మెషిన్లో వ్యాలిడేట్ చేయాలి, అప్పుడే పాస్ వ్యాలిడేట్ అవుతుంది యాక్టివ్లో ఉన్నట్టు. ఇది బెర్లిన్లో ఒక ట్రైన్ స్టేషన్. సెటప్ చూడండి ఎలా ఉందో, ప్లానిటోరియం లాగా మొత్తం స్టార్స్, మూన్తో. బెర్లిన్ పార్లమెంట్ని చూడటానికి మేమైతే ముందు రోజు ఈవినింగే ఇక్కడ టికెట్ని తీసుకున్నాము. ఇదే బెర్లిన్ పార్లమెంట్. దీనికి ఎంట్రీ టికెట్ ఫ్రీయే, కానీ కంపల్సరీగా ముందు రోజే టికెట్ తీసుకోవాలి. ఎందుకంటే లిమిటెడ్ నెంబర్ ఆఫ్ పీపుల్ని ఎలో చేస్తారు డైలీ. మేము ముందు రోజు ఈవినింగే మా ఐడి ప్రూఫ్స్ని చూపించి ఇక్కడ టికెట్ తీసుకున్నాము. నెక్స్ట్ డే పార్లమెంట్ చూడటానికి వచ్చాము. లోపల సెక్యూరిటీ కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది, ఎందుకంటే ఇది పార్లమెంట్ కాబట్టి. మేము వెళ్ళినప్పుడైతే విజిటర్స్ చాలామంది వచ్చారు. టైట్ సెక్యూరిటీ ఉంది కాబట్టి అందరినీ తరోగా చెక్ చేసి లోపలికి పంపిస్తున్నారు. సో క్యూ కూడా కొంచెం పెద్దగానే ఉంది. అసలు బిల్డింగ్ అయితే చాలా స్ట్రాంగ్గా పెద్ద పెద్ద పిల్లర్స్తో ఉంది. ఎంట్రీ దగ్గర సెక్యూరిటీ చెక్ అయిపోయిన తర్వాత గ్రూప్స్గా వాళ్ళే లిఫ్ట్స్లో పైకి పంపిస్తారు. సెక్యూరిటీ చెక్ అయ్యేటప్పుడు వీడియోస్ మాత్రం నాట్ అలౌడ్. ఇక్కడే పార్లమెంట్ హిస్టరీ ఇంకా బెర్లిన్ హిస్టరీ గురించి ఆడియో డివైజెస్ ఇంకా చిన్న చిన్న పేపర్స్, బుక్స్ కూడా ఇస్తున్నారు మనం తెలుసుకోవడం కోసము. ఇవి ఆడియో డివైజెస్, ఇవి ఇచ్చారు ప్రతి ఒక్కరికి కూడా. ఎగ్జాక్ట్లీ ఈ ప్లేస్కి వచ్చిన తర్వాత ఆడియో డివైస్ని స్టార్ట్ చేయాలి మనము. యాక్చువల్గా ఈ పార్లమెంట్ బిల్డింగ్ చాలా హైట్ ఉంటుంది, మనం చాలా హైట్కి వచ్చాము ఇప్పుడు. ఈ బిల్డింగ్ నుంచి చూస్తే బెర్లిన్లో ఉన్న టాప్ అట్రాక్షన్స్ అన్నీ కనిపిస్తాయి, ఇంకా సిటీ వ్యూ కూడా కనిపిస్తుంది. ఈ ఆడియో డివైస్ స్పెషాలిటీ ఏంటి అని అంటే, మనం స్టార్ట్ చేయగానే ఎన్ని అడుగులు వేయాలి, ఆ అడుగులు వేసిన తర్వాత బయట నుంచి ఏ అట్రాక్షన్ కనిపిస్తుంది, దాని గురించి మొత్తం కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. చాలా బాగా డిజైన్ చేశారు ఈ ఆడియో డివైస్ని అయితే. ఈ ఆడియో డివైస్ వింటూ నడుచుకుంటూ టాప్ ఫ్లోర్కి వెళ్ళాము. పార్లమెంట్ లోపల కన్స్ట్రక్షన్ అయితే మొత్తం గ్లాస్తోనే ఉంది. టాప్ ఫ్లోర్కి వచ్చిన తర్వాత వ్యూ ఇలా కనిపిస్తుంది. లోపల నడవటానికి చాలాసేపే పట్టింది, చాలా పెద్దగా ఉంటుంది ఈ పార్లమెంట్ అయితే. ఇదంతా కూడా టాప్ వ్యూ నుంచి వ్యూ అన్నమాట. సిటీ మొత్తం కనిపిస్తుంది బెర్లిన్. ఇది టీవీ టవర్, గ్లోబ్ షేప్లో కనిపిస్తుంది కదా. ఇప్పుడు మేము అక్కడికి వెళ్ళబోతున్నాము. ఈ బిల్డింగ్ అయితే చాలా యూనిక్గా ఉంది, చూడటానికి ఒక శాటిలైట్ షేప్లో ఉంది. ఈ టవర్కి కిందనే ఎంట్రెన్స్ ఉంటుంది, లోపలికి వచ్చి టికెట్ తీసుకుంటున్నాము. దీనికి ఎంట్రీ టికెట్ ఉంది. ఎంట్రీ టికెట్ దీనికి 24 euros ఉంటుంది అడల్ట్స్కి అయితే. బట్ మాకు సిటీ టూర్ పాస్ ఉంది కాబట్టి ఆ పాస్తో కొంచెం డిస్కౌంట్ వచ్చింది. టికెట్స్ని స్కాన్ చేసి లోపలికి నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇక్కడ టీవీ టవర్ గురించి డిస్క్రిప్షన్ కూడా ఉంది. 4th ఫ్లోర్లో నుంచి టీవీ టవర్లో గ్లోబ్ షేప్లో ఉన్న దాని దగ్గరికి వెళ్తున్నాం ఇప్పుడు మనం. అందరం కంపల్సరీగా లిఫ్టే ఎక్కాలి, ఒకేసారి స్టార్ట్ చేస్తారు లిఫ్ట్ని. అంత హైట్లో ఉన్నా కూడా లిఫ్ట్ వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో పైకి తీసుకొని వెళ్ళింది. చాలా స్పీడ్గా ఉంది లిఫ్ట్. లిఫ్ట్లో డిస్ప్లే కూడా ఉంది, ఏ ఫ్లోర్లో ఉన్నాము, ఎన్ని మీటర్స్ హైట్ వెళ్తుంది, ఇవన్నీ కూడా డిస్ప్లేలో కనిపిస్తుంది.
చూడండి ఇక్కడ 203 మీటర్స్ హైట్ అప్రాక్సిమేట్లీ, ఇంకా 21 ఫ్లోర్స్ అని చూపిస్తుంది. ఇదంతా కూడా టీవీ టవర్ లోపలికి వచ్చిన తర్వాత గ్లోబ్ షేప్ దగ్గర నుంచి కనిపిస్తున్న వ్యూ అన్నమాట. ఈ టీవీ టవర్లో రెస్టారెంట్ కూడా ఉంది. రెస్టారెంట్ అయితే చాలా స్పెషల్, చాలా ఫేమస్ అంట. 30 మినిట్స్కి ఒకసారి ఇలా ఫుల్ సర్కిల్ అయినట్టు మూవ్ అవుతూ కనిపిస్తుందట. మూవింగ్ ఎక్స్పీరియన్స్తో ఉంటుంది ఈ రెస్టారెంట్. టవర్ నుంచి వ్యూ అయితే చాలా బాగా కనిపిస్తుంది. బెర్లిన్ సిటీ మొత్తం కనిపిస్తుంది. వ్యూ చూడండి అసలు ఎంత బాగుందో. బిల్డింగ్స్ అన్నీ కనిపిస్తున్నాయి. మనకి ఏ బిల్డింగ్స్ అయితే కనిపిస్తున్నాయో వాటి దగ్గరే ఇలా డిస్క్రిప్షన్స్ని కూడా పెట్టారు. ఆ బిల్డింగ్ దేనికి రిలేటెడ్, స్పెషాలిటీ ఏంటి అని. ఈ టీవీ టవర్ చాలా హైట్గా ఉండటం వల్ల బెర్లిన్లో ఏ ప్లేస్కి వెళ్ళినా కూడా కనిపిస్తుంది. అండ్ ఈ ప్లేస్ని విజిట్ చేయడానికి ఎవ్రీ ఇయర్ బిలియన్స్ ఆఫ్ విజిటర్స్ వస్తూ ఉంటారంట, అంత ఫేమస్. ఇప్పుడు మీరు చూస్తున్న ప్లేస్ టీవీ టవర్ బ్యాక్ సైడ్. వ్యూ అయితే చాలా బాగుంది. ఫ్లవర్స్, ఫౌంటైన్, ఇంకా కూర్చోవడానికి కూడా మంచిగా ప్లేస్ ఉంది. చాలాసేపు ఇక్కడే మేము టైంని స్పెండ్ చేసాము. ఇది నెప్ట్యూన్ ఫౌంటైన్ అంట. ఇది కూడా ఇక్కడే ఉంది. మేము చూసిన ప్లేసెస్కి దగ్గరలోనే మాల్ ఆఫ్ బెర్లిన్ ఉంది. అలా నడుచుకుంటూ మాల్ ఆఫ్ బెర్లిన్కి వచ్చాము చూద్దామని చెప్పి. ఇక్కడ హాకీ గేమ్ ఆడుతూ కనిపించారు. జర్మనీ వెళ్తే మాత్రం కంపల్సరీగా లగ్జరీ బ్రాండ్స్ కొనాలి అనుకుంటే షాపింగ్ చేయండి. ఇక్కడ కొంచెం తక్కువ ప్రైజెస్కి ఉంటాయి జర్మనీలో. మాల్ బయటికి నుంచి రాగానే ఇలా ర్యాలీ చేస్తూ కనిపించారు. ఎందుకు చేస్తున్నారో తెలియదు కానీ నాకైతే డిఫరెంట్గా అనిపించింది. అండి మరి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.